ప్రెషర్ ఆడలేకపోయినా ఈ లెటర్ వల్ల ఈ లెటర్ కంప్లీట్గా మైన్స్ అధికారులు కోర్టులో అఫిడవిట్లో ఫైల్ చేసినారు. ఎమ్మెల్యే గారు చెప్పినారు కాబట్టి మేము దాడులు చేసినాము, దాడులు చేసిన దానికి ఇంత పెనాల్టీ వేయాల్సింది వచ్చింది అని. అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎమ్మెల్యే గారు చెప్పినారు కాబట్టి మేము చేసినామని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకొని మళ్ళీ ఈ సంవత్సరం వాళ్ళే క్లీన్ చిట్ ఇచ్చినారు. ఏం తప్పు చేయలేదు, ఎక్కడ ఏం జరగలేదు, రాయల్టీలు క్లియర్గా ఉన్నాయి, 2,70,000 క్యూబిక్ మీటర్లు మేము ఏదైతే చూపించినామో అవన్నీ క్లియర్గా ఉన్నాయి, గవర్నమెంట్ వర్క్స్కి వాడినాడినా అని వాళ్ళే ఇచ్చి మళ్ళీ నాకు మిషను అన్నీ రిలీజ్ చేసినారు. చేసిన 15 రోజులు నెల రోజుల్లో వ్యవధిలోనే, నేను మిషన్ స్టార్ట్ చేసిన వ్యవధిలోనే ఈయన ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాడు. మా చేత కాదండి, ఆయన చేసినట్లు కబ్జాలు చేయలేము, ఒకరి మీద పడలేము, మాకు అవి నేర్పిలే, మాకు తెలియదు అవన్నీ. అతను చేసినట్టు చేయాలంటే కుదరని పని. ముఖ్యంగా ఈ లెటర్ పెట్టిన తర్వాత మైన్స్ ఆఫీస్లో నేను ఒకరోజు పోతే వాళ్ళు నవ్వుతున్నారు. 150 ఎకరాలు కబ్జా చేసింటే ఎమ్మెల్యే ఏం చేస్తానాడయా, కాన్స్టిట్యున్సీలో ఆయన చూసుకునేది పోయి మాకు లెటర్ పెట్టినాడు అని. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు ఎమ్మెల్యే గారికి. ఏం తెలియడంలో ఆయన ఊరికే పేపర్ లెటర్ పెట్టడము, సంతకం పెట్టడం, పంపించడము, ఫాల్స్ అలిగేషన్. దీని మీద కంప్లీట్గా నిన్న నేను చెప్పినట్లు డిఫర్మేషన్ సూట్ వేస్తున్నా. ఆయన లెటర్ పెట్టినాడు కాబట్టి నేను నష్టపోయినా, నా ఆర్థిక మూలాలు దెబ్బతీసినాడు, పర్సనల్గా నన్ను డ్యామేజ్ చేసినాడు, పేపర్కి ఎక్కించినాడు, నేను ఇంత డబ్బు దొంగలించినాను అని ఆయన ఊరికైనా పేపర్లో ఆయనకు కావాల్సిన ఎల్లో మీడియాలో రాసుకోవడానికి అందంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రాసుకొని ఎంజాయ్ చేసినారు. ఇవన్నీ ఈ సబ్జెక్టు ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఏం చేసినారు ఎమ్మెల్యే గారు, నా క్రషర్కి దారి ఉంటుంది, అది మున్సిపాలిటీదో లేకపోతే పంచాయతీరాజుతో సంబంధించిన రోడ్డు కాదు, మీరు మళ్ళీ క్రషర్ నేను రన్ చేస్తానేమో అనే దీంట్లో ఆ దారి కూడా మున్సిపాలిటీ కమిషనర్ని పంపించి ఆర్చ్ బిగించినాడు. ఇక్కడ హెవీ లోడ్స్ పోతాయి, ఈ లోడ్స్ పోతాయి కాబట్టి ఇక్కడంతా డ్యామేజ్ అవుతుంది, ఇట్లా పోయేయలేదు అని. దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాను. ఇట్లా ఇక్కడ ఎక్కడన్నా చూడండి, ఈ ఫోటో చూడండి, ఎక్కడన్నా ఒక ఇల్లు కనబడుతుందా, లేదా ఒక మనిషి ఎవడన్నా, అన్నీ అగ్రికల్చర్ ఫీల్డ్స్. ఒక మైనింగ్ చేసే లీజ్ హోల్డరు కంప్లీట్గా నా మీద నాకు పర్మిషన్లు ఉన్నప్పుడు రోడ్డు బ్లాక్ చేసే అధికారం ఎవరికి ఉంది? ఎమ్మెల్యేకి ఉందా? ఎమ్మెల్యే అంటే ఆ పదవి ఎందుకు వచ్చింది, ఏమి ప్రజలు ఎందుకు ఓట్లు వేసినారనేది అర్థం కావడంలా. దీన్ని దుర్యోగమే. ఒక ఇల్లు ఎక్కడన్నా ఇవి క్లియర్గా ఉంది, ఫోటో, నా క్రషర్ ఇక్కడ ఉంది, మైనింగ్ ఇక్కడ జరుగుతుంది క్లియర్గా ఉంది, ఎక్కడన్నా ఉందా? కేవలం వాంటెడ్గా ఇక్కడ ఒక ఆర్చ్ బిగించేయడము, దారికి ట్రాక్టర్ కూడా పోయేయలేదు, ఒక బైక్ ఒకటి పోవాలా, లేదంటే ఎమ్మెల్యే పర్మిషన్ కావాలా. ఇంత ఘోరంగా తయారయ్యి ఎమ్మెల్యే గారు ఇవన్నీ చేస్తున్నారు. దీని మీద కూడా కోర్టుకు పోతే కోర్టు మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారికి తీసేయమని నోటీస్ ఇస్తే ఆయన తీలే. మళ్ళీ ఆయన మీద కంటెంప్ట్ వేస్తే కంటెంప్ట్ ఎప్పుడైతే బెంచ్ మీదకి వచ్చిందో ఆ రోజు పొద్దున్నే పోయి తీసేస్తాడు కమిషనర్ గారు. పాపం ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఆఫీసర్ కాదు, ఆయన ఏంటంటే హార్టికల్చర్లో పనిచేస్తాడు, చెట్లు నాటుకునేవాడు, ఆయనకు తెలియదు పాపము. ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఆర్చ్ బిగించమన్నారు, బిగిస్తున్నాం. ఇంత దౌర్భాగ్యంగా అధికారులు కూడా చెప్తున్నారు ఎమ్మెల్యే చేస్తున్నారని. దీని తర్వాత ఏం చేసినారు, మళ్ళీ నా మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టించినారు. ఎందుకంటే గత సంవత్సరం నేను ప్రెస్ మీట్ పెట్టినా ఇలాగే నా మీద దాడులు జరుగుతున్నాయని. ఇది చెప్పిన వెరీ నెక్స్ట్ డే నేను ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నానని ఒక ఎఫ్ఐఆర్ కట్టిస్తారు. నన్ను నా తమ్ముడిని ఎఫ్ఐఆర్లో చేర్చి ఎఫ్ఐఆర్ కట్టిస్తారు ఎమ్మెల్యే గారు. కంప్లీట్గా ఇతను ఈ సంవత్సరంలో చేసిన ఏంటన్నా మంచి ఏదైనా నేను చేసినా ఈ సంవత్సరము అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి ఏం చేయడు. ఇట్లా ఏవైతే ఆయనకు ఎమ్మెల్యే పదవి ప్రజలు ఎట్లయితే గెలిపించినారని ఆయన అనుకుంటున్నాడో ఈ పనులు చేయడానికి తప్పితే వేరే ఏం లేదు, ఆయన ఏం చేయడు. ఇవి అలిగేషన్స్ చేస్తాను. ఇవన్నీ నాకు జరిగిన ఈ సంవత్సరంలో ఉండేది నేను చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా. దీని తర్వాత ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి నేను అభివృద్ధి చేస్తాను, నేను కదిర్ ప్రజలు నాకు ఈ పట్టం కట్టించినారు, నేను దీన్ని కంప్లీట్గా ఎక్కడ లేని విధంగా ఒక కుప్పం కూడా డెవలప్ కాని విధంగా నేను డెవలప్ చేస్తాను అని నా సొంత నిధులతో చేస్తానంట అన్నాడు. సరే, అతను చేస్తాడో లేదో మనకు తెలిసిపోతుంది. సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు ఉంటే క్లియర్ వచ్చేస్తుంది. నేను ముందుగానే ఎందుకు చెప్పాలి ఆయన గురించి? చేస్తే మంచిదే కదా. ముఖ్యంగా
మేము సూటి ప్రశ్నలు అడుగుతాను ఆయన మరి ఆయనకు తెలుసో లేదో. మీకు బాగా గుర్తుంటే ఎలక్షన్లకు ముందు ఆయన కారులో కందికుంట వెంకటప్రసాద్ అనే పేరు మీద ఉన్న కారు రిజిస్టర్ అయిన కారులో 2 కోట్ల చిల్లర డబ్బులు దొరికినాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రజల్లో ఉన్న ప్రశ్నలు ఇవన్నీ. నేను ఒకరిని అడుగుతానని కాదు, ఆయన ఎవరు అడగలేకపోతున్నారు కాబట్టి నేను అడుగుతున్నా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? ఎవరిది ఈ డబ్బు? దీన్ని క్లెయిమ్ చేసినావా? లేదు ఇదేమన్నా దొంగ డబ్బా? క్లెయిమ్ చేసిందంటే ఏ విధంగా క్లెయిమ్ చేసినావు? నీకు ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి? ఎట్లా ఈ క్యాష్ 2 crores క్యాష్ ఎలక్షన్ టైంలో దొరికింది అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఇది ఏదో ఒక అలిగేషన్ చేసేసి గమ్మున ఉండేది కాదు. 2 కోట్ల రూపాయలు జవాబుదారీ నువ్వు చెప్పాలా ప్రజలకు. నీదని చెప్పుకుంటావా లేకపోతే ఎవరిదన్నా చెప్తావా? చెప్పు, దానికేం అభ్యంతరం లేదు. రెండోది, వచ్చి రాగానే గవర్నమెంట్ వచ్చేస్తానే మా కుటాగల్లాలో శాండ్ ఉండింది. ఆ శాండ్ ప్రజలది. జగనన్న కాలనీ హౌసింగ్కు ఫ్రీ శాండ్ డంప్ చేసి పెట్టినారు. అదేదో ప్రైవేట్ ఓడు తోలిండేదో ఇంకోటి కాదు, 100% అది గవర్నమెంట్ది. గవర్నమెంట్ అక్కడ డంప్ చేసి వాళ్ళకు ఉన్న అవసరాల రీత్యా జగనన్న కాలనీకి తోలడానికి శాండ్ పెట్టినారు. ఈ శాండ్ దగ్గర రాత్రికి 3 రోజులు టార్గెట్ పెట్టి దగ్గర 2 కోట్లు విలువ చేసే శాండ్ ఏం చేసినాడో అర్థం కావడంలా. ఎవరు ఎత్తుకొని పోయినారో తెలియదు. దీని గురించి అడిగితే దానికి ఏం సమాధానం చెప్తాడో అర్థం కాల. మళ్ళా నెక్స్ట్ డే ఆల్ ఆఫ్ సెకండ్ డే ఏం చేసినారు, కదిరి హిందూపూర్ రోడ్లో ఒక సైట్ ఆయన దాన్ని చెప్పుకుంటూ డిస్ప్యూట్ ఉంది. బొరుగులు ఫ్యామిలీకి సంబంధించిన సైట్ ఏదైతే ఉందో ఆ సైట్కి ఎల్లో పెయింట్ కొట్టేసి బీగం వేసేసినాడు. అది ఒక కబ్జా చేసి పెట్టుకున్నాడు ఆయన. అడిగే వాళ్ళు లేరు, ఏమైనా చేయొచ్చు అని చేస్తున్నాడు. మేము వ్యాపారాలు చేసుకొని 4గురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి సంపాదించుకుందాము అంటే మమ్మల్ని చేయనీడు. ఇంకా ఇవన్నీ చేసుకుంటూ పోతే నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు మనకు వైన్ షాప్. ఆయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఇంకోరి గురించి, మిథున్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. సరే, అది రెడ్ బుక్లో ఉన్న పేర్లు కాబట్టి వాళ్ళ పని అదే కాబట్టి అది లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు. సరే, దాన్ని ఫేస్ చేసేకి మిథున్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు ఫేస్ చేస్తారు. ఈయన పరిధిలో ఉండే పని కాదు అది. ఇక్కడ గత సంవత్సరము వైన్ షాపులు ప్రైవేటీకరణ, కొత్తగా ముందు గవర్నమెంట్ నడుపుతాండేది ప్రైవేటీకరణ చేసి ఇక్కడ వైన్ షాపులు టెండర్లు చేసుకున్నాడు. అవి సిండికేట్ చేసుకొని టెండర్లు నడిపినాడు. ఇప్పుడు ఆ టెండర్లు ఎవరికి వచ్చినాయి? ఆ టెండర్లో వచ్చింది ఎంఆర్పి ధరలకి టౌన్లో ఎందుకు అమ్మడం లేదు? 10 నుంచి 30 రూపాయలు రేటు చేసి క్వార్టర్ మీద ఎవరికి పోతుంది ఆ 10-30 రూపాయలు? సిండికేట్ చేసింది నువ్వే, అందరికీ తెలుసు. నువ్వు కాదు అంటే తప్పించుకుంటే అయ్యే పని కాదు అది. అందరికీ తెలుసు, పబ్లిక్ అందరికీ, కాన్స్టిట్యున్సీలో అందరికీ తెలుసు. ఏ నియోజకవర్గంలోనూ ఇది జరగడంలా, కదిరి టౌన్లో జరుగుతూ ఉంది. దీనికి కర్మ. నువ్వు మళ్ళీ మాట్లాడితేనేమో ఎక్కడన్నా అన్యాయం జరిగినా, కబ్జాలు జరిగినా నేను చూడలేను, అవన్నీ ఎవరిని ఉపేక్షించేది లేదు. నా పార్టీ వాళ్ళని ఉపేక్షించను, వైసీపీ వాళ్ళని ఉపేక్షించను, కేసులు కడతాం, ఎవరినైనా లోపలికి పంపిస్తామని. దీనికి సమాధానం చెప్పాలి కదా ఆయన. ఇది జరుగుతూ ఉంది కదా. వైన్ షాప్ నేను చెప్పేది ఏముంది, వాళ్ళ పార్టీ వాళ్ళు తాగుతారు, మా పార్టీ వాళ్ళు తాగుతారు. ఎవడు పోయినా 20 రూపాయలు, 10 రూపాయలు, 30 రూపాయలు చేసి అమ్మేస్తున్నారు. ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? ఇంత అన్యాయం జరుగుతుంది. నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు నిజాయితీ పరుడు కదా, ఎందుకు మాట్లాడడంలా? దీనికి సమాధానం నువ్వు చెప్పాలా. ఊరికేనే నేను ఉంటాను, ఏదేదో మాట్లాడతా, అధికారులను పంపిస్తా, దాడులు చేయిస్తా అంటే ఎవరు కుదరదు. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఇవన్నీ. నీ ఇష్టానుసారం నువ్వు చేసుకుంటూ పోతా అంటే ఊరికి ఎందుకుంటారు? మా పనులన్నీ మానుకొని ఇంక నీకోసం ఇవన్నీ ఆలోచించుకొని చేసుకుంటాను. రెండోది, ఈ మధ్య కాలంలో మా మాజీ ముఖ్యమంత్రి అయిన మా పార్టీ సంబంధించి మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి, మా దేవుడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మరి అది ఏం తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో, రాజశేఖర రెడ్డి స్థాయి అనేది ఏందయ్యా నువ్వు మాట్లాడుతాండి? ఏదన్నా ఏం మాట్లాడుతున్నావు? రాజశేఖర రెడ్డి పావురాలగుట్టలో పోయినాడంట, నేజరులో పోయినాడంట. స్వామి, నీకు అర్థం కావాలని ఆయన పరిపాలించింది 5 ఏళ్లలో ఇంత గొప్ప పనులు చేసినారు కాబట్టి ఇంత లార్జెస్ట్ పార్టీ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పెట్టదలుచుకున్నారంటే బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసినాడు కాబట్టి 5 ఏళ్ళు మేము చేసినాము అని అతను మార్క్ ఉంది కాబట్టి మేము పార్టీ పొద్దున్న నడపగలుగుతున్నాము. నువ్వు రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతావు.
నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు. నేచర్ అంటావు. రాజశేఖర్ రెడ్డి మీకు తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు ఎలాగో మాకు రాజశేఖర్ రెడ్డి గారు అలాగా. ఎన్టీ రామారావు గారిని మేము కామెంట్ చేయకూడదు, రాజశేఖర్ రెడ్డి గారిని నువ్వు కామెంట్ చేసే స్థాయి కాదు నీది. అతని గురించి మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? నేచర్లో కలిసిపోయినాడని. అయ్యా నీకు అర్థం కానిది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులకు దేవుణ్ణి ఆడమర్చిపోతారో ప్రజలని దేవుడే తీసుకొని పోయినాడు ఆయన్ను. అతన్ని ఎవరు ఏమి చేయలేకపోయా. పంచభూతాలు నువ్వు వద్దు నాయన, ఇంకా చాలు చేసింది, ఇక్కడ ఏదైతే పబ్లిక్ పూర్కి చేసినావో ఇంకా చాలు, నువ్వు ఈడే ఉండి ఇంకొక 5 ఏళ్ళు పరిపాలిస్తే మమ్మల్ని మర్చిపోతారు ఇక్కడ అని ఆయన్ని తీసుకొని పోయినా. అలాంటి పెద్ద మనిషిని మాట్లాడతావా? ఏందన్నా నువ్వు మాట్లాడుతా ఉండేది? నీ స్థాయికి మించి ఇవన్నీ మాట్లాడకూడదు. 2 ఇంకోటి కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరి గురించి మాట్లాడు. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అంటాడు. ఆయన గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన చేసినాడు, లిక్కర్ చేసినాడు, ఇంకోటి చేసినాడు, లిక్కర్ స్కాండు, ఇంకోటి చేసినాడు, అది ఇది. అలా మాట్లాడితే ఏమన్నా మంత్రి పదవి వస్తుంది అనుకుంటున్నావేమో. ఎట్లొచ్చింది నిన్న? ఏం సంబంధం అన్నా జగన్మోహన్ రెడ్డికి నీ మంత్రి పదవికి ఏం సంబంధం? నువ్వు నీకు అంతే నాలెడ్జ్ ఉంది కాబట్టి చేసుకున్నావు. దానివల్ల మా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడితే వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? ఆయన పార్టీ పెట్టి ఎవరి దగ్గర ఎవరి దగ్గర గుంజలించుకుంటున్న పార్టీ కాదు అది. ఆయన స్వయంగా ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పెట్టుకున్న పార్టీ అది. ఆయన గురించి మాట్లాడేస్తాయా? ఎక్కడికి పడితే అక్కడ నీకేం బుద్ధి పుడితే ఎవరు ఏం మాట్లాడే వాళ్ళు లేరులేని నీ ఇష్టం వచ్చినట్లు నీకు సరిపోతుందేమన్నా. ప్రజలు ఒప్పుకోరన్నా ఇవి. నీకు ఏదో నేను ఏం మాట్లాడినా చెల్లుతుందిలే, నాకు ఎవరు మాట్లాడరులే. ఎందుకు మాట్లాడరు? నువ్వు ఏం చేస్తావు? అధికారులను అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేస్తావు. నీకు సరిపోయినారు పాపం. వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు బలిపత్తులు అవుతారు, అంతకంటే ఏం కాదు. మీరు పోయేదేముంది? సంవత్సరం గడిచిపోయింది, ఇంకో 2 ఏళ్ళు మళ్ళీ వచ్చేది ఎటు తెలుసు. నువ్వు కలిసి మీ కార్యకర్తలను అడుగు. ఓ సంవత్సరం తర్వాత యా పార్టీ వస్తుంది, ఎవరు వస్తారు, వాళ్ళే చెప్తున్నారు నువ్వు ఏం జరుగుతుందని. ఇట్లా చెప్పుకుంటా పోతే నువ్వు చేసిండేటివన్నీ ఒకటి చెప్పుకుంటూ పోయినావు అనుకోండి. ఇంకోటి మాట్లాడితే నేను హిస్టరీ 25 ఇయర్స్ నుంచి నేను ఈ పార్టీలో ఉన్నా, ఈ పార్టీలో నేను చేసుకుంటున్నా, నేను తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్నా కాబట్టే నాకు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నన్ను ఎవరు ఓట ఇచ్చలేరు, నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పుకుంటావు. ఇదే కదిర్లో డజన్ మంది ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు. నీకు తెలుసో లేదో మరి. ఒకసారి నువ్వు ఎన్నికకి పోయి చూస్తే ఇంకా ఇప్పుడు ప్రజెంట్కి బతికున్నారు. ఎమ్మెల్యే పదవి ఈ పొద్దు ఉంటుంది, రేపు పోతుంది. అదేం శాశ్వతం కాదా? మా ఇంతకుముందు చెప్పుకుంటాను, ఒక రాధా 2 కృష్ణలు, నేనేం డెవలప్ చేయలేకపోతానా, ఏం డెవలప్, ఎందుకు నువ్వు డెవలప్ ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు నీకు రూలింగు, నీకు అడ్డం లేదు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? డెవలప్మెంట్ చెయ్యి, మేము కూడా స్వాగతిస్తాం దాన్ని. ముఖ్యంగా పోతే ఇక్కడ నువ్వు అనుకుంటాను తెలుగుదేశం పార్టీ నా వల్లే ఉంది అని. నువ్వు లేకముందు, మరి మీకు గుర్తుందో లేదో, నువ్వు లేకముందు పార్టీ చాలా స్ట్రాంగ్. ఇక్కడ తెలుగుదేశం పార్టీనే స్ట్రాంగ్. ఒక మున్సిపాలిటీ తప్పితే మిగతా మండలాలన్నీ వన్ సైడు. 94లో ఎలక్షన్ జరిగితే రాష్ట్రంలో సెకండ్ మెజారిటీ కదిరి. జొన్నా సూర్యనారాయణ గారు 50,000 మెజారిటీతో గెలిచినారు ఇక్కడ 94లో. అలాంటి పార్టీ ఏంది? 150,000 ఓట్లే. మళ్ళీ 2 లక్షలు 2,20,000 ఓట్లు పోలింగ్ అయ్యిండేది కాదు. 140,000 ఓట్లు పోలైతే 50,000 మెజారిటీ తెచ్చుకున్నాడు ఆయన. అంత గొప్ప అయిన నువ్వేం చెప్పున్నా నువ్వు చెప్పుకుంటావు, నా పార్టీ నాతోనే ఉంది కదిర్లో, నేనే సింబల్ అని. ఏం కాదు. పార్టీ స్ట్రాంగ్ ఉన్న పార్టీని ఇంత వీక్ చేసుకుంటూ పోయినావు. 99కి వస్తే బీజేపీ అలయన్స్లో గెలిచింది. ఇంకా 2004లో మీరు వచ్చినారు. ఇక్కడ చెప్తాను చూడండి, 2004 నుంచి 2004లో ఇండిపెండెంట్గా నిలబడినారు. పాపం పార్థసారథన్న మళ్ళీ ఆయన అప్పుడున్న అలయన్స్లో మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాడు. ఆయనకు మోసం జరిగింది. వన్ సైడ్గా నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ పీక్కొని పోయేసి నువ్వు ఎలక్షన్ జరుపుకుంటేవి. ఆడ అప్పుడున్న రామయ్య అంకులు గెలిచా 2004లో. మళ్ళీ 2009లో మళ్ళీ నువ్వు టికెట్ తెచ్చుకుంటేవి. 2009లో ఏం జరిగింది? పీఆర్పీ నుంచి సిద్ధారెడ్డి గారు పోటీ చేసినారు. సిద్ధారెడ్డి అన్న పోటీ చేసినాడు. పోటీ చేస్తే 18,000 ఓట్లు మెజారిటీ వచ్చింది ఆయనకు. అదే సిద్ధారెడ్డి అన్న పోటీ చేయకపోయిందంటే నువ్వు గెలవు. నీ గుండెల మీద చేసుకొని చెప్పు, సిద్ధారెడ్డి అన్న పోటీ చేయకపోయింటే నువ్వు ఆ రోజుకి గెలవలేవు. ఆ రోజు ఏదో అదృష్టం కొద్దో 2009లో గెలిచినావు. గెలిచినప్పటి నుంచి
నీ పని ఎన్నని చెప్పుకుంటావు, ఇంక అంతా నీ పని నువ్వు చేసుకుంటూ పోతివి. సరే, మళ్ళీ దాని తర్వాత 2014 వచ్చేసా. 2014లో ఎవరి మీద అయ్యా నువ్వు పోటీ చేసిందన్నా? నీ పక్కనున్నాడు నా చాందుబాష అన్న, 5 ఏళ్ళు ఒక కౌన్సిలర్గా ఉండే అన్న. మా పార్టీ అన్నను గుర్తించి ఒక 2 నెలల 3 నెలల వ్యవధిలో ఆయన తెచ్చి ఎలక్షన్లో నిలబెడితే ఆయన మీద ఓడిపోతూ ఉన్నా. నువ్వు ఎంత చెప్పుంటే నేను స్ట్రాంగు, నేను గెలుపు, నాకు ఎంతో బలం ఉంది అంటావు. నీ పక్క నుండి కౌన్సిలర్గా నువ్వు టికెట్ ఇచ్చి నువ్వు ఉన్న నీ పక్క నుండి ఆయన నీ మీద నిలబడి ఓడిపోతావు స్వామి నువ్వు. దాని తర్వాత మళ్ళా 2019కి వచ్చేద్దాం. 2019కి వచ్చేస్తే మా సిద్ధారెడ్డి గారు ఆ పొద్దు పార్టీ టికెట్ ఇచ్చింది. సిద్ధారెడ్డి గారు గెలిచి 27,000 మెజార్టీతో గెలిచినాడు నీ మీద. 27,000 మెజారిటీ. ఇంకా నాకు బాగా గుర్తు, 2 బాక్సులు కూడా ఎంచలేదు. దగ్గర 30,000 పైచిలకు ఓట్లతో గెలిచినాడు. ఇంకా మన్నటి గురించి వద్దాం. 24లో ఎలక్షన్లో ఏం జరిగిందని. 24 ఎలక్షన్లో కొత్త క్యాండిడేట్ మైనార్టీకి ఇవ్వాలని మా పార్టీ డిసైడ్ చేసుకొని ఎక్కడో ఉన్న వ్యక్తిని మా కదిరి ప్రాంతమైన ఆయన మొబ్బులను తీసుకొని మళ్ళా ఎలక్షన్లో మా పార్టీ టికెట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అతను కరెక్ట్గా నాకు తెలిసి 4 నెలల ముందు వచ్చినాడు అన్న. ఎలక్షన్ జరిపితే నువ్వు ఎంతతో నాకు గెలిచింది గాలి అట్లా ఇట్లా గాలి కాదు. రాష్ట్ర చరిత్రలో 2 రాష్ట్రాల చరిత్రలో ఎప్పుడు ఉండదు అంత వేవ్ వస్తే మీరు గెలిచింది ఎంతతో? 6,000 5,000 చిల్లర ఓట్లతో గెలిచిరి. మళ్ళీ నేను మాస్ లీడరు, నీకు చాలా గ్రేటు, నాకు బలం ఉంది అంటావు. ఇది మీ చరిత్ర. మీరు ఫస్ట్ తెలుసుకోండి. నేను రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడద్దు నా. ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నీకు మంత్రి పదవి వస్తే సంతోషమే, డెవలప్ అవుతుందంటే మేము కూడా ఆనందపడతాం. దానికి వాళ్ళని తిట్టేదానికి ఏం సంబంధం? ఎందుకు తిడతాను వాళ్ళను? నీకు నోటికి వచ్చినట్లు నువ్వు మాట్లాడుతా అంటే గమ్మునుంటారన్న. ఇది మన చరిత్ర. ఏంటి అంటే ఇప్పుడు కూడా నువ్వు మొన్న ఎలక్షన్కి బయటకు వచ్చి ఏం మాట్లాడినావు? గెలిచిన తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి నాకు సహకరిస్తేనే నేను గెలిచినాను అంటివి. నువ్వన్న మాట మేము ఆ మాట అనలేదు, నువ్వన్న మాట అన్నది. నువ్వు అన్న తర్వాత అప్పటికి నీకు తెలుసు కదా నీ బలం ఏమి అని. అంటే ఆయన సహకరించకపోతే నువ్వు గెలవలేవు. 2009లో నువ్వు గెలిచింది ఎలా? సిద్ధారెడ్డి అన్న ఆ రోజు నిలబడకపోతే పీఆర్పీ నుంచి ఆ 18,000 ఓట్లు మావి, మా కాంగ్రెస్ పార్టీ అవి. నువ్వు గెలిచింది అప్పుడు 14,000 ఓట్లతోనే. ఇది నీ బలము. ఇది తెలుసుకొని నువ్వు మాట్లాడన్నా మాకేం అభ్యంతరంలా. ఇంకా దాని గురించి ఇవన్నీ మళ్ళీ అభివృద్ధికి వచ్చేసరికి మన పీపీటీ ప్రజెంటేషన్గా ఇచ్చిరి సారు. ఎవరినో పిలుచుకొని కన్సల్టెన్స్ వాళ్ళని పిలుచుకొని వచ్చి సార్ ఏం చేశారంటే పీపీటీ ప్రజెంటేషన్ టెంపుల్ మీద ఇట్లా డెవలప్ చేస్తా, తిరువీధులు ఇలా డెవలప్ చేస్తాను అని. సంతోషం. గుడి నువ్వు చేసినా ఇంకోరు చేసినా ఫస్ట్ ఆనందం ఇచ్చేవాళ్ళు మా పార్టీ వాళ్ళే. ఎందుకంటే టెంపుల్ డెవలప్ కావాలా. మా పరిస్థితి మేము ఆ రోజు కోనేరు అప్పుడున్న అధికారులు ఏదైతే ఉన్నారో సరిగ్గా కోఆపరేట్ చేయలేకపోయినారో. కోనేరు డెవలప్ అయిన తర్వాత ఫ్లడ్స్ వచ్చా. ఆ ఫ్లడ్స్లో పోకపోయింటే కోనేరు ఓపెన్ అయిపోవు. సరే అది మంచో చెడ్డో తర్వాత మళ్ళీ డిజైన్ వేసి దాన్ని చేసాం. దాన్ని ఏమంటావు నువ్వు? స్విమ్మింగ్ పూల్ అంటావు. ఎవరున్నా దాన్ని డిజైన్ చేసింది? ఇప్పుడు నువ్వు పిలుచుకొని వచ్చినట్ల కన్సల్టెన్సీ వాళ్ళే చేసినారు. ఎందుకు చేసినారు? ఎందుకు అలా అయ్యింది? అది ఫస్ట్ టెక్నికల్గా. ఇప్పుడు మీరు బీటెక్ స్టూడెంట్, నాకు బాగా గుర్తు. ఫస్ట్లో మీరు వచ్చినప్పుడు కందికుంట వెంకటప్రసాద్ బీటెక్ అని రాసుకుంటా అంటారు. నేను విద్యావంతుడిని అని. అప్పుడు తెలియదు కదా ప్రజలకు. నువ్వు తెలియజెప్పుకునేదానికి నాకు బాగా గుర్తు. బోర్డుల మీద రాస్తాను. నువ్వు బీటెక్ స్టూడెంటు, ఇంజనీరింగ్ స్టూడెంటు, ఎందుకు స్విమ్మింగ్ పూల్? నువ్వు స్విమ్మింగ్ పూల్ అంటున్నావు. స్విమ్మింగ్ పూల్ కాదు, అది కూడా కన్సల్టెన్సీ వాళ్ళు డిజైన్ చేసిందే. అప్పుడున్న డిఈ గారు డిజైన్ చేసిందే. దాన్ని టెండర్ పిలిచాలంటే ఎంత ప్రొసీజర్ చేసినారు? ఏదో సింపుల్గా చెప్పేస్తారు, అయిపోతుంది. ఈ పీపీటీ ప్రజెంటేషన్ ఇది ఉంది. ఫస్ట్ కోనేరు ఓపెన్ చేయించండి. మన ఊరికి మంచిది. నువ్వు డెవలప్ చేయి. మళ్ళీ పీకి కడతానంటావా? కట్టు. ఎందుకు? అవతల సీపేజ్ ఉంది. ఆ వంకలో పోయే వాటర్ సీపేజ్ అయ్యి దీంట్లోకి వస్తుంది. మాట్లాడితే అదేందో అంటావు ఆ పదాలు మాకు నీకున్నంత ఇదేందో చెప్తానులే. అట్లా సనాతన ధర్మం అంటావు. ఇంకోటి ఏదో పదం గుర్తు రావడంలా. ఈ పదాలన్నీ వాడతావు. ఫస్ట్ నీకు సీపేజ్ వస్తూ ఉంది, దాన్ని ఎరెక్ట్ చేసినావు. సీపేజ్ రాకోకుండా చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నువ్వు అది పీకేసివి అనుకో, మళ్ళా సీపేజ్ వస్తుంది. మాట్లాడితే భూగర్భ జలాలు కింద నుంచి రావాలా, ప్రకృతి నుంచి రావాలా? ఎట్లొస్తాయి? మనం మనుషులు ముందు మాదిరి లేం. ఇప్పుడు మీరు ఎట్లున్నారో అందరూ జనాలు మేమంతా అట్లే ఉన్నాం కదా. దేవుడు ఎందుకు కోఆపరేట్ చేస్తాడు? మనుషులందరం మారినాం.
అప్పుడెప్పుడో పూర్వము దాంట్లో వస్తాను, ఇప్పుడు మారినాం కాబట్టి పవిత్రమైన నీళ్ళు ఎట్లా వస్తాయన్నా? భూమి నుంచే. ఇప్పుడు నువ్వు బోరు పెట్టి కొట్టినా పంపు చేసినా భూమిలో భూగర్భ జలాలే నేచర్గా రావాలంటే మురికి నీళ్ళు వస్తున్నాయి దాంట్లోకి. ఫస్ట్ అది క్లియర్ చేయండి. కోనేరు మీరు ఈ సంవత్సరంలో అరిష్టం అన్నా, మనకు కాన్స్టిట్యున్సీకి అరిష్టము, మీకు అరిష్టం, అందరికీ ఇంక్లూడింగ్ కదిర్లో మేము ఉండే వాళ్ళందరికీ బ్యాడే. అది మీరు చేయండి, పుణ్య కార్యక్రమం. అది ఎవడు వద్దండి. మళ్ళీ కావాలంటే నువ్వు చేసి ఇప్పుడు మార్చు, మళ్ళీ వస్తుంది మార్చు, మళ్ళీ దాని తర్వాత నువ్వు చేసుకో, ఎవరు వద్దంటున్నారు? అది పెండింగ్ పెడతావు, ఇది పెండింగ్ పెడతావు, సనాతన ధర్మం అంటావు. ఏందో నీకు ఎట్లా ఇష్టం ఉంటే ఎట్లా మాట్లాడితే నువ్వు చెల్లుబాటు అవుతుందని మాట్లాడుతున్నావు. తప్పున్నా తప్పు. మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ ఈ మధ్య నా ఆస్తులన్నీ టెంపుల్కి ఇచ్చేస్తాను అంటాను. వద్దున్నా స్వామి, నీ ఆస్తులు కాదు, నరసింహస్వామి ఆస్తు ఇంటి ముందర ఉంది, దానికి షెడ్ వేసినావు, అది ఇచ్చే ఆయనది. మనకేళ్ళనా మన ఆస్తి తీసుకునే స్థాయిలో నరసింహస్వామి లేడు ఉన్నా. ఎవరు చెప్పినారు మీకు? మనం ఏదైతే ఉందో మన ఆస్తి మనకే ఉన్నీలే. ఎవరు చెప్పినారు ఇవన్నీ? ఏదో మాట్లాడేస్తావు, ప్రజలు అర్థం చేసుకుంటే. ఎవరు తిక్కోడు కాదు. ప్రణీత్ ఏం మాట్లాడుతున్నాడో తెలుసు, మీరేం మాట్లాడుతున్నారో తెలుసు, మీరేం చేస్తున్నారో తెలుసు. నేను గొప్పనని నేను చెప్పుకుంటే నమ్ముతారా? నమ్మరనా? దానికి పెద్ద షెడ్ వేసేసి ఇంకా 4 కార్లు తెచ్చి పెడితివి. ఇంక కొత్తగా ఇంక మళ్ళీ దానికి కొత్త కారు 3.5 కోటికి లెక్సస్ కారు కొన్నాము అంటారు. ఈ లెక్సస్ కారు కొన్నావు, సరే సంతోషము, అది నీ డబ్బు, నీ వ్యాపారము. మరి నువ్వేమి ఈడ వ్యాపారాలు లేవు, మరి ఏమేమి సీక్రెట్ వ్యాపారాలు ఉన్నాయో ఎవరికో తెలియదు మాకు. మేము ఎందుకంటే చెప్పలేము. 3.5 కోటి సంవత్సరంలో ఒక కారు కొన్నావు అంటే ఎంత సంపాదించినావు? ఏ వ్యాపారం లేకోకుండా పోనీ అది కొన్నావు. కనీసం చెప్పుకునే దానికి ఎవడో ఫేస్బుక్లోనో యాడో వైరల్ చేసినారంట. ఏం చెప్పుకోవాలా? నాకు కావాలనుకున్నా, నేను కొన్నానని చెప్పుకో, తప్పేముంది? ఏమో నువ్వు కొనకూడదా 3.5 కోటి? నువ్వు అర్హుడివి కాదా కారు కొనడానికి? దానికి మళ్ళీ ఏం చెప్తావు? ఎండోమెంట్స్ సెక్రటరీ వచ్చినాడు, లాస్ట్ టైం మేము ఆయన గౌరవించలేకపోయినాము కాబట్టి ఇప్పుడు లగ్జరియస్ కార్ తెస్తే ఆయన గౌరవించాలని. ఏంది నా సెక్రటరీ నీ కారు ఎక్కుతాడా? ఆర్డీఓని ఎక్కమన్నా? ఇక్కడ కదిరి ఆర్డీఓని ఇప్పుడున్న కార్లో ఎక్కించుకో. నువ్వు ఎందుకు ఎక్కుతారు నా అధికారులు? వాళ్ళు ఒక ఐఏఎస్లు, ఒక కలెక్టర్లు మన కార్లలో ఎక్కుతారా చెప్పున్నా? ప్రజలు నువ్వు ఏమనుకుంటున్నావంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళు లేరు. మా దౌర్భాగ్యం ఏమంటే మేము ఎవరు మాట్లాడ. ఎందుకంటే ఏదో నీకు అధికారం ఇచ్చినారు, చెయ్యి, డెవలప్ చెయ్యి, మేము ఎందుకు మధ్యలో రావాలా అని. మమ్మల్ని ఊరికే నువ్వు ఊరికే ఉండవు. మధ్యలో ఏం చేస్తావు? ఏం మాట్లాడినా ప్రజల్లోకి వెళ్ళిపోతుందిలే, వన్ సైడెడ్కి వెళ్ళిపోతుంది. ఏం లేదన్నా, ఇప్పుడు అన్నీ అందరికీ ఫేస్బుక్లు ఉన్నాయి, అందరికీ యాప్లు ఉన్నాయి, యూట్యూబ్లు చూసుకుంటారు. ఎవరు ఏమనేది 2 నిమిషాల్లో చెప్తారు. ఇప్పుడు నేను మాట్లాడింది ఎంత కరెక్టో అనేది నేను చెప్పుకోవాల్సిన పనిలే, ప్రజలకే తెలుసు. నేను దానికి ఏమన్నా సర్టిఫికేట్ ఇచ్చుకోవాల్సిన నీ అంతకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటా పోతావు. ఎందుకు? ఎవరు ఇవ్వాలన్నా? మేము ఇవ్వాలా నీకు సర్టిఫికేట్? ఈరోజు చెప్తాను కదా, నువ్వు పీపీటీ ఏదైతే నువ్వు టెంపుల్ మీద చేసినావో ఆ పీపీటీ అమలుపరచు. నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. ఎమ్మెల్యే గారు చేసిన ఈ అద్భుతమైన పని మనం ఎవరూ చేయలేకపోయినాం. ఇన్ని సంవత్సరాలు ఫెయిల్యూర్ అయినారు ప్రతి రాజకీయ నాయకుడు. సో దట్ అతనికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తా. ఆ రోజు చెయ్యిన్నా, కష్టపడు, చెయ్యి, మన ఊరిని డెవలప్ చేయి, ఈ పని చెయ్యి నువ్వు. ఇదేంది నా ఇది? ఆర్చులు బిగించడము ఏంటివి? ఇవన్నీ ఎమ్మెల్యే చేసే పనులు అన్నా ఇవి? ఇంకో మాట అంటా, నువ్వు బాధపడద్దు. ఎక్కడన్నా 2 స్టేట్లలో నువ్వు ఎంక్వైరీ చేసుకో. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ స్టాంప్ రైటర్లతో మీటింగ్ పెట్టిన చరిత్ర 2 స్టేట్లలో ఏడన్నా ఉందేమో చూడున్నా. ఏం పనినా మనకి ఎమ్మెల్యేలకి స్టాంప్ రైటర్లకి ఏం సంబంధంనా? దొంగ పని చేసే లోపలేపి నువ్వు పెట్టి చెప్పాల్సినంత పని ఏముంది అంటే ఇప్పుడు అన్నీ కరెక్ట్గా జరిగిపోతున్నాయా? నువ్వు పెట్టిన తర్వాత కరెక్ట్గా జరిగిపోతున్నాయా? ఎక్కడన్నా ఉంటుంది ఒక ఎమ్మెల్యే స్థాయిలో స్టాంప్ రైటర్లతో నీ స్థాయి తగ్గించుకోవద్దున్నా. నువ్వు పెరుగు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయినావు, నేను అద్భుతంగా చేస్తాను, ఇంతకుముందు చేయలేకపోతే 2 రాజులు ఒక కృష్ణుడు ఉండే, నేను చేయలేకపోయినాను అని చెప్తా అంటివి. ఇప్పుడు నీకు అనుకున్న ప్రభుత్వం నీకు వచ్చింది, వన్ సైడ్. నువ్వు ఏం మాట్లాడినా, ఏం కేసులు కట్టినా మాట్లాడేవాళ్ళు లేడు. ఇక్కడ ఆనందపడు, చేసుకో, పబ్లిక్కి చెయ్యి. పేదవాళ్ళ మీద పడతావు, బంకులు ఎత్తిస్తావు, వాణివి బీకుతావు, వీనివి బీకుతావు, భయపడేవాడిని బెదిరిస్తావు. ఎవడో కోర్టుకు పోతే వానికి ఫోన్ చేసి తిడతావు. అంటే భయపడేవాడు ఉంటాడు, వానికి ఫోన్ చేసి తిడితే వాడు భయపడిపోతాడు, కోర్టుకు పోలే అని. ఏందిన్నా ఇంకా ఎన్నాళ్ళు? 55 ఏళ్ళు ఉన్నా. ఇంకా మహా అయితే ఇంక ఎన్ని టర్ములు మనం ఎలక్షన్ చేయగలము? ఎన్ని టర్ములు మనం గెలవగలము?
ఇట్లా చేసుకుంటే నువ్వు మంచి పేరు తెచ్చుకో, మేము కూడా దానికి కోఆపరేట్ చేస్తాం. ఎస్, మా కందికుంట వెంకటప్రసాద్ అన్న చాలా గొప్ప వ్యక్తి. నాకేం నీకు నాకు ఏమన్నా ఉంటే పొలిటికల్గానే ఉంది తప్పితే వేరే ఏం లేదు. నువ్వు మంచి పని చేస్తే మంచి పని అంటాం, అది దానికి పోవాలా. కానీ ఏంది ఇది కంకర్ మిషన్లు ఆపడము, సిండికేట్ చేయడము, నీ బంధువులను కంకర్ మిషన్ లీజుకి ఇప్పించడము, పొల్యూషన్ అంటావు. నిన్న పొల్యూషన్ అధికారులు పంపించావు, పో ఆడ పో, నాకు పులివెందుల క్రాస్లో నువ్వు పోతా ఉంటావు, ఆ కడపకు పోయేటప్పుడు నీ బంధువులకి లీజుకి ఇప్పించినావే. చెరువు పక్కలో ఉంది నా కంకర్ మిషను, ఫారెస్ట్ కానుకొని ఉంది నా క్వారీ. దాని మీద నువ్వు ఏం చెప్తావు, నాకు అన్యాయం జరిగితే ఒప్పుకొని అంటావు. ఇప్పుడు నేను చెప్పిండేటు ఎక్కడన్నా పొరపాటు ఉంటే నువ్వు యాటికన్నా పిలుచు వస్తా. అదేందో స్టార్టింగ్లో చాయ్ పే చర్చ అంటివి, ఇప్పుడు పిలుచు, నువ్వు యాటికి పిలుస్తావు. నేను ఇవే అడుగుతాన్నా, నా తప్పు ఉంటే తప్పు అని చెప్తా, లేదన్నా నువ్వే కరెక్ట్ అంట. పిలుచు, నేను ఇన్ని అలిగేషన్స్ చేస్తానా కదా, దీని మీద నువ్వు పిలుచు, నేనే వస్తాను. నేను యాటికి రమ్మని నాకేం ఇబ్బంది ఏం లేదనా, నేనేం అట్లా ఎన్నికిపోయాడిని కూడా కాదు. నువ్వు పిలుచు, నేను దానికి సమాధానం చెప్తా. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటా పోయి పబ్లిక్ మీద పడి, ఇప్పుడు నాకు కంకర్ మిషన్ ఆగిపోతే ఏమవుతుందన్నా చెప్పు, మహా అయితే ఎంత నష్టపోతా, దాన్ని క్యాల్కులేట్ చేయి. అన్ని కోట్లు నేను బయట సంపాదించుకోలేనా? పోనీ నాకేమన్నా ఆస్తులు లేవా? చేత కాకపోతే ఎవరికైనా అప్పు ఉంటేనో ఈఎంఐలు ఉంటే 1 ఎకరా అమ్మేసి కట్టేస్తాను. దానికి ఎందుకున్నాయి ఇంత రచ్చ? దాని నుంచి 100 మంది బాగుపడతానన్నా, బీదోడు బాగుపడతాడు, పేదోడు దాంట్లో 1/2 మంది నీకు కూడా ఓట్లు వేసింటారు. వానికి ఏం పార్టీలు, నీకు నాకు పార్టీనా? పేదోనికి ఏముంటుంది, 3 పూట్ల అన్నం దొరికితే చాలు వాడికి, వాడి మీద పోయి పడతావు. నా ఇండైరెక్ట్గా వాడి మీదే పడతా ఉండేది. వచ్చేస్తావు, నీకు ఎట్లయిపోయిందంటే అడిగేవాళ్ళు లేడని వచ్చి రాగానే ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద పడి ఆ రోడ్లు ఎటువైపు ఉన్నాయో పీకేసి, రోడ్లు బీకితివి, రైట్ నీకు అధికారం ఉంది పీకితే. కాంపౌండ్లు ఏడన్నా బీకుతారన్న? ఇప్పుడు భూమికి ఏడన్నా కాంపౌండ్ వేసి పెట్టుకుంటుంటాం, అవి కూడా పీకేస్తారు అధికారులు. నువ్వు చెప్పినావంట, వాళ్ళు పీకేసినారంట. ప్రతి అధికారికి ఈ సందర్భంలో చెప్తాను, సార్ మీరు చేస్తాండి, ఎమ్మెల్యే గారు చెప్తానారని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కొన్ని యాంటీ డేట్లు వేస్తున్నారు, కొన్ని ఫ్రెష్ డేట్లు వేస్తున్నారు, మధ్యలో కోర్టు కేసులు ఉన్నాయి, ఆర్టీ యాక్ట్లు అడిగినారు, మీకు ఇష్టం వచ్చిన అన్నీ ఫ్రేమ్ అవుతున్నాయి. ఎవరైతే మీరు ఆర్టీ యాక్ట్లు ఇచ్చేటప్పుడు కానీ, సంతకాలు పెట్టేటప్పుడు కానీ, డేట్లు కానీ చూసుకొని పెట్టండి. ఎమ్మెల్యే గారు చెప్తారండి, ఎందుకు చెప్పరు? ఆయన డ్యూటీ, ఆయన ఈ పనులు చేయడానికి ఎమ్మెల్యే అయినానని భావిస్తున్న ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే. ఈ ఇబ్బందులు పడేది ఎవరు పడరు. ఎమ్మెల్యే గారు ఏముంటుంది, రేపు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే అవుతాడు, మహా అయితే పోయేది మీరు కదా, మీ ఫ్యామిలీలు కదా. అవసరమా మనకు? ఎక్కడైనా అధికారే, సుప్రీం వాడు. అతను చేసి నిజాయితీ వినాల్సిందే. ఎమ్మెల్యే చెప్తే అధికారం ఉంది కాబట్టి కొద్దో గొప్ప రూల్ పొజిషన్ బట్టి వినాల్సిందే. రూల్కి విరుద్ధంగా ఒకసారి వినొచ్చు, 2 సార్లు 3 సార్లు మీకు ఇష్టం వచ్చినట్లు సంతకాలు పెట్టేస్తున్నారు. కోర్టు అనేదిలే, ఏంలే, మన పరిధికి ఇది వస్తుందా లేదా ఏం ఆలోచించే పనిలే. ఎమ్మెల్యేని సాటిస్ఫై చేయాలా, ఆయన తిడతాడు. యాటికి పోయినా అదే ఉద్యోగము, ఆ యాటికి పోయినా ఇదే. ఇంకా బయట ఏం మాట్లాడుతున్నారు తెలుసా అన్న, నీ కారు గురించి ఆ లైనింగ్ పనులు చేయిస్తున్నారు. వెళ్ళండి పని చేయినా, ఎందుకంటే నిజం ఎవరు చెప్పరు ఈ దగ్గర ఉన్న వాళ్ళు. నేను కూడా గమనించిన, పాపం నీకు చెప్పేవాళ్ళు ధైర్యం లేదో లేకపోతే మీరు చెప్పనీరో నాకు తెలియడంలే. ఎవరన్నా నీకు కావాల్సిన వాళ్ళు వెల్విషర్స్ ఎవరెవరు ఉంటారన్నా, రాజకీయంగా తిరక్కోకుండా మీ గురించి ఒకసారి విచారించండి. ఎట్లా జరుగుతుంది కదిర్లో, ఏం కదిర్ పబ్లిక్ పరిస్థితి? మీ పార్టీ కార్యకర్తలను అడగండి. ఏందిన్నా ఇది, ఎక్కడికి తీసుకొని పోతున్నావు నువ్వు? అంటే నీకు ఇష్టం వచ్చినట్లు కేసులు కట్టేసి రౌడీ షీట్లు ఓపెన్ చేసి, ఇప్పుడు బాబ్జాన్, మా టౌన్ ప్రెసిడెంట్ బాబ్జాన్ అన్న మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించినావు. 10 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి దాంట్లో, నేను చూసిన దాంట్లో 7 ఎఫ్ఐఆర్లో నువ్వు ఉన్నావున్నా. మరి నీ మీద ఏం చేయాలన్నా? ఏదో ఆవిడికి బాబ్జాన్ నీ దగ్గర ఉన్న బాబ్జానే కదా, భయపడిపోతాడా బాబ్జాను? నీకు తెలుసు కదా బాబ్జాన్ భయపడతాడా లేదా తెలుసు, ఎవడో చెప్పింటాడు. ఈయన ఫస్ట్ థింగ్ నువ్వు ఇండం మానే నా పక్కన ఉంది, నీకేమి అనిపిస్తే అది చెయ్యి. వాడు చెప్పే ఈడు చెప్పే తప్పుడు మాట నీ ఇండము, నువ్వు పడ్డము, పబ్లిక్ మీద పడ్డము, అది పబ్లిక్ మళ్ళీ ఇంతమంది సఫర్ కావటము. మీ పార్టీ కార్యకర్తలు నువ్వేమంటావు, నాకు వైసీపీ అయినా ఒకటే, టీడీపీ అయినా ఒకటే, నేను నా పార్టీ కార్యకర్తలు ఎవరినైనా ఏ తప్పు చేసినా వాళ్ళని ఊరిని రిమాండ్కి పంపివు, కేసు కట్టిస్తావు, బెదిరిస్తావు, వీలైతే ఏదన్నా మాట్లాడుకుంటావు. ఇది జరుగుతూ ఉంది. యాటికి పోయినా ఎంతమంది మీద కట్టించినావు నువ్వు? టీడీపీ వాళ్ళ మీద కట్టినావు. పాపం
నీ కోసము కష్టపడి 2019లో పాలహరి అని ఆయన పాపము బూత్లో గొడవ కూడా చేసి కేసులు కట్టించుకుంటా, రౌడీ షీట్ ఓపెన్ చేసాం మా గవర్నమెంట్లో. పాపం అతన్ని ఏం చేసి నువ్వు వచ్చి రాకనే? ఓ సోమ్లా నాయక్ ఆయనది ఏం చేసేవి? వాళ్ళ కొడుకు ఏదో బంగు పెట్టుకున్నాడు నా సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర. ఏంది మిగులుతుంది నా? 1000, 2000, 3000 వస్తుంది. ఒక ఎస్టీ ఆయన దాని మీద బంగు ఎత్తిచ్చేసి ఏమొస్తుంది నీకు చెప్పు? ఇప్పుడు నా మీద పడినావు, ఓకే సంతోషం. ఇప్పుడు నా మీద పడినావు, నేను పోరాడుకుంటాను. పోరాడలేను పరిస్థితి ఏమి? దీనివల్ల ఇవన్నీ కర్మలు నన్ను వంటివే. నేచర్ అనే నేచర్ నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది, వాళ్ళకు వర్తిస్తుంది. నేచర్ ఎవరిని వదిలిపెట్టదు, దానికి సరదా ఎక్కువ. ఎవరిని నేను ఎమ్మెల్యే అని దాన్ని వదలలేడా నేచరు? పట్టి నన్నైనా వదలదు, నిన్నైనా వదలదు. నేను తప్పు చేసినా కూడా నేచర్ వదలదు. అది కొత్త పదం వాడుకున్నాను, నేచర్ అని. నేచర్ ఎవరిని వదలదన్నా. ఇవి ఎంత మాట్లాడుకుంటే ఇంకా మాట్లాడే కొద్దీ చాలా ఉన్నాయి. ఇవన్నీ పోయి మాట్లాడుకుంటా పోతా అంటే బాలే వదిలేనా. ఇప్పుడు భవన నిర్మాణంలో సంగమంలో అడుగు, కదిర్లో రియల్ ఎస్టేట్ ఏమైపోయింది? ఇల్లులు కట్టలేని పరిస్థితుల్లో శాండు రేటు పెరిగిపోయా, మెటల్ రేటు పెరిగిపోయా. మెటల్ నాకు కదిర్లో 500 ట్రాన్స్పోర్ట్ అయ్యే మెటీరియల్ నేనేం గీత గీసుకొని కూడా అమ్మనన్నా. నాకు మనుషులు కావాలా. ఏం రేట్ అంటే ఆ రేటుకి ఇచ్చేస్తాం మేము. కనుక్కో, మీ పార్టీ వాళ్ళని కూడా కనుక్కో. మిగతా కంకర్ మిషన్లో అట్లుందేమో కనుక్కో. ఎంత డిఫరెన్స్తో అమ్ముతున్నారు డబ్బులు. దీనివల్ల ఏమి లాభము? ప్రజలకు భారం తప్పితే ఏమన్నా ఉందా? మానేయన్నా, ఇవన్నీ మానే. సంవత్సరం ఉన్నారా అయిపోతూ ఉంది. ఇంకా డెవలప్మెంట్ గురించి ఆలోచించు. ఇప్పుడు కరెక్ట్ వ్యూలోకి వచ్చినాం. మంచో చెడ్డో ఆ పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చినావు, మేమంతా చూసినాం, మాకందరికీ గర్వకారణం. అది చెయ్యి, నువ్వు చెయ్యినా. మేమందరం కలిసి, ఈవెన్ మా పార్టీ నాయకులతో కలిసి మేము శభాష్ అంటాం. రాజకీయం వేరున్నా, మళ్ళీ ఎలక్షన్ నా బొద్దు చేసుకుందాము. మంచిది అనాలి కదా మనము. దయచేసి ఇవన్నీ ఆపండి. ఇంకా మీరు ఆపకపోతే ఇంకా మేము పొద్దున్న లేచినప్పటి నుంచి మాకేం పని ఉంటుందని చెప్పున్నా. నేను వద్దనుకునేవన్నీ లేపి లీడర్లు చేస్తాను అంతే. నువ్వు వద్దు, వదిలే. ఇప్పుడు నీ పని ఇది. నువ్వు నీ లైన్ పెట్టుకునేవు, కేసులు కట్టుకునేది, ఇబ్బందులు పెట్టేది. ఆ లైన్లోకి వెళ్ళిపో. లేదు నిన్న పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చినావు, ఆ లైన్ కావాలనుకునేవు, ఆ లైన్లోకి పో. నీకు బుద్ధి పుట్టినంత చేసుకుంటా పోతా అంటే ఇంకా ఊరికే ఉండము నా. నువ్వు కట్టు కేసు రెడీ. ఇప్పుడు ముందుసారి ప్రెస్ మీట్ పెడితే ఒక ఎఫ్ఐఆర్ కట్టాలంటివి. నీకు ఆనందం ఎఫ్ఐఆర్ కడితే. నాకేం ఇబ్బంది లేదు, నువ్వు కట్టు. నాకేముంది, మేలు కదా. పోనీ మా ప్రణీత్ రెడ్డి మాట్లాడినాడు, మళ్ళీ ఎమ్మెల్యే పంపించినాడు అంటారు. నేను పోతా. నేను బెయిల్కి కూడా అప్లై చేయను. బెయిల్ లోపలికి పోయి బెయిల్కి అప్లై చేస్తాను. యాంటిసిపేటెడ్ బెయిల్కి కూడా పోను. నాకు వద్దు, నువ్వు కేసు కట్టు, ఏదో ఒకటి, నేను పోతా. ఏంది ఇదంతా? ఒక్కటన్నా వద్దున్నా. ఇప్పుడు నీ చెప్తే మీ పార్టీ పరిస్థితే చెప్తే 94 నుంచి నేను చెప్పింది అబద్ధం అయితే చెప్పు. లేదు చాయ్ పోయి చర్చ పెడతావా? వస్తా, పెట్టు. నువ్వు ఎక్కడన్నా పిలిచి వస్తా. దయచేసి అన్నీ ఆపండి. ఇంక అయిపోయింది. ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి నా మీద డిమాండ్ ఇస్తే నేను కోర్టుకు పోతే ఎన్నిసార్లు పోతే ఏముంది? కోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఇప్పుడు నీకు ఆర్డర్ ఇచ్చే కదా నువ్వు ఎమ్మెల్యే అయింది. లేకపోతే నువ్వు కావు. పాప మా అక్కవు, అక్క నల్ల వదిన నల్ల నాకు తెలుసు. అక్కవు, ఆమె తల్లి అవు. నువ్వేం కావు కదా. నీకు ఆర్డర్ తెచ్చుకుంటే హైకోర్టులో నీ కేసు కొట్టేసి నువ్వు ఎమ్మెల్యే అయిపోతుంది. ఇప్పుడు కూడా మంత్రి పదవి కావాలంటాను. నువ్వు అయినా మంచిదే అనుకుంటాను. ఎందుకంటే మళ్ళీ రేపు 4 ఏళ్ళకి నేను మంత్రి ఏంటి ఇంకా అభివృద్ధి చేసింది అని చెప్తావు ప్రజలకు. అది కూడా అయిపోయినావు అనుకో, ఇంకా వాటికి నువ్వు ఏం చేస్తావు ఈ 4 ఏళ్ళలో ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ తెలిసిపోతుంది. మళ్ళీ ఈ మంత్రి పదవి రాలేదనుకో, మళ్ళీ అది బాధ. నేను వచ్చింటే అని చెప్పుకుంటాంటాం ఇంకా రేపటి నుంచి. అది వచ్చేసి చూసేసాం అనుకో, ఇంకా అయిపోయా. అన్నిటికీ ప్రిపేర్ అయినాం, ఇబ్బంది ఏంలే. మీరు ఈ పద్ధతిలో ఈ పంతాలో పోవాలనుకుంటే ఐఎమ్ రెడీ. నేను దానికి సిద్ధంగా ఉన్నా. నాకేమి వేరే పనులు కూడా అన్నీ ఆపుకుంటా. నా పని ఇదే చేసుకుంటా, మీరు ఇదే చేసుకోండి. 100% డిఫర్మేషన్స్ ఒకటి. ఇప్పుడు ఏదైతే నేను నష్టపోయినానో కేవలం ఎమ్మెల్యే గారి ద్వారానే నేను నష్టపోయినా. దీని మీద డిఫర్మేషన్ సూటు వేస్తాను. లీగల్గా కూడా కోర్టుకు పోతా. కోర్టుకు పోయేది ఎలాగ అనేది ఎమ్మెల్యే గారే నాకు నేర్పించినారు ఈ 9 నెలల్లో. కోర్టు అంటే ఏమి, ఎలా తిరగాలా, ఏం కేసులు వేయాలా అని నాకు నేర్పించి ఆయనే చేసినాడు. నేను కోర్టుకు పోతా. ఆయనకు కోర్టు అంటే ఏమనేది బాగా తెలుసు. ఆయన కేసులు చూసినోడే, కొత్త ఏం కాదు. ఆ కేసులు ఏమంటే ఇంకా ఈ అన్ని కేసులు చూసుకుంటే బాధ్యత నాకు పెట్టద్దు అని చెప్తాను ఈ సందర్భంగా. మీ కేసులు ఉన్నాయి, నా కేసులు ఉన్నాయి, ఇంక ఒకటే పని అయిపోతే కష్టం. వేరే పనులు పెట్టుకుందాం.
మీరు అభివృద్ధి చేయండి, మేము ఆనందిస్తాం. రైట్.